హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అనేది ఎంత పెద్ద హిట్ అయిందో సపరేట్గా చెప్పక్కర్లేదు. అయితే ఈ 20 వారాలకు పైగా సాగిన ఈ స్వర సమరం అనేది ఫైనల్ అంకానికి వచ్చింది. సో టాప్ 5 కంటెస్టెంట్స్ అనేది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూద్దామని, వాళ్ళలో విన్నర్ ఎవరు తెలుసుకోవాలని చెప్పి ఆడియన్స్ అందరూ కూడా ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ టాప్ 5 నుంచి టాప్ 3 మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అంటే బేసిక్గా ఫినాలే దగ్గరికి వస్తున్న కొద్దీ నర్వస్నెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, అయిపోతుందనే బాధ కూడా ఉంటుంది కదా. సో మరి మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఎమోషన్స్ ఏంటి? నజీరుద్దీన్ మాట్లాడలేదా, లేకపోతే ఫస్ట్ ఛాన్స్ కదా అని చెప్పి ఆడపిల్లలకి ఇచ్చారా? అలానే కాదు, పెద్ద తరహాగా పెద్దరాయిలాగా లేదా? అంటే మాకు సేమ్ మీరు చెప్పింది సేమ్ ఫీలింగ్స్. అయిపోతుందని బాధ, ఫైనల్స్ వచ్చేసాం, మిక్స్డ్ ఫీలింగ్స్ అన్ని మిక్స్డ్. అంటే ఫస్ట్ ఈ సీజన్ కి ఆడిషన్స్కి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ అసలు సెలెక్ట్ అవుతామా లేదనేది ఉంటుంది. తర్వాత ఎలిమినేషన్స్ ఉంటాయి కాబట్టి రౌండ్కి ఫోకస్ చేసి నేర్చుకుని పాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి నర్వస్నెస్ ఉంటుంది. బట్ ఈ జర్నీ అనేది బిఫోర్ ఆహా ఇండియన్ ఐడల్ చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే కనుక ఎలా అనిపిస్తుంది? మీలో మీరు చూసుకున్న చేంజెస్ అంటే ఏంటి? యాజ్ ఏ సింగర్గా కానీ, లేదంటే యాజ్ ఏ జర్నీ అవుతున్న దీనిలో కానీ మీలో మీకు అనిపించిన మార్పులు అంటే ఏం చెప్తారు? సింగింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. ఒక్కొక్క ఎపిసోడ్ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుని చేయడం జరిగింది. అండ్ ఆల్సో మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్క వీక్ కూడా. అంటే ఇక్కడ మెంటల్గా అయితే చాలా స్ట్రాంగ్ ఉండాలి, అది జరుగుతూనే చూస్తూ ఉన్నాము. సో తెలియకుండానే మాకు అన్ని నేర్చుకుంటూ ఉన్నాము. సో అలాగా మీతో పాటు మీ తమ్ముడు కూడా బాగా ఇంప్రూవ్ అయినట్టున్నాడు. యాక్చువల్గా సీజన్ స్టార్టింగ్లో వేసిన పంచులకి లాస్ట్లో వేసిన పంచులకి అసలు చాలా తేడా ఉంది. తమన్ గారిని ఆ రేంజ్లో ఆడుకున్నదైతే అతనే. యాక్చువల్గా తమన్ గారేమో అందరిని ఆడుకుంటారు, కనిపిస్తుంది కదా, ప్రోమోలో ఉంది కదా. అదే జోయిల్ గానే తీసుకుంటారు, ఆయన జోయిల్ గానే ఉంటారు. ఏమో మీకు ఎలా అనిపిస్తుంది సీజన్ బిఫోర్ సీజన్కి ఆఫ్టర్ సీజన్ మీలో మీ పర్ఫార్మెన్సెస్ కానీ యాజ్ ఎ సింగర్గా ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా చాలా చేంజ్ చూసాను. అంటే నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక నేను చాలా రియలైజ్ అయ్యాను నా గురించి కానీ, ఆర్ ద పీపుల్ అరౌండ్ మీ వాళ్ళ గురించి కానీ నేను చాలా రియలైజ్ అయ్యాను. సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆర్ మనుషుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, చాలా దిస్ హోల్ జర్నీ ఈజ్ లెర్నింగ్ ఫర్ మీ. అయితే నజీరుద్దీన్ యాక్చువల్లీ మిగతా వాళ్ళందరూ కథైతే మీది ఒక వేరే కాదనమాట. యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ ఒక అవకాశాల కోసం, అంటే మనకంటూ ఒక పేరు తెచ్చుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. బట్ మీకేంటంటే ఆన్ ద వేలోనే వచ్చేసినట్టు మీకు అప్పుడే ఆల్రెడీ అవకాశాలు వచ్చేసి పవర్ స్టార్ సినిమాలో పాట కూడా పాడేశారు కదా ఓజీలో. సో బట్ ఆ పాట పాడడం అంటే చాలామంది ఏంటంటే స్టార్ సింగర్లు కూడా ట్రాక్లే పాడతారు, తర్వాత ఒరిజినల్ సింగర్ మారిపోతుంటారు. బట్ మీకేంటంటే ట్రాక్ మీరే పాడారు, ఒరిజినల్ సింగింగ్ వరకు మీకు అవకాశం వచ్చేసింది. ఆల్బమ్లో మీ పేరు చూసుకునేంత ఛాన్స్ ఇచ్చారు కదా సో తమన్ గారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ ఆయన మిమ్మల్ని చూజ్ చేసుకున్నాం, మీరు ఓజీకి పాడాలన్నప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఆ కాల్ వచ్చినప్పుడే నేను నమ్మలేదు. తర్వాత చెన్నై రమ్మన్నారు. తర్వాత రోజు వెళ్ళాను చెన్నై. వెళ్ళాక తమన్ సార్ని కలిశాక అప్పుడు క్లారిటీ వచ్చింది, నిజంగానే నేను పాడడానికి వచ్చా, అది కూడా తమన్ సార్కే పాడడానికి వచ్చా అని అర్థమైంది. అప్పుడు సార్ అడిగారు నన్ను, ఇదేనా ఫస్ట్ టైం లేదా ఇంతకుముందు ఏదైనా మూవీలో పాడామంటే, లేదు సార్ ఇంతకుముందు ఏదో ఎక్కడ పాడలేదు, ఇదే ఫస్ట్ మూవీ అని. ఓ స్టార్టింగే పవర్ స్టార్ మూవీతో స్టార్ట్ చేస్తున్నాం అని. అలా ఆ 2 days అక్కడ ఉండి స్పెండ్ చేయడం ఆ స్టూడియోలో. అంటే ఇప్పుడు తమన్ గారిని నువ్వు జడ్జి కింద చూసావు, యాజ్ ఏ కంపోజర్ కింద ఆయన కంపోజింగ్లో పాడడం చూసావు. ఇక్కడ ఏంటంటే ఒక జోవియల్నెస్ ఇది ఉంటుంది, బట్ మరి అక్కడ వర్క్లో ఒక రకంగా ఉంటారు. సో రెండింటికి తేడా కనిపించిందా తమన్ గారు, లేకపోతే సేమ్ తమన్ గారు? తేడా అంటే నథింగ్ సీరియస్గా కూర్చొని అలా ఏం లేదు. ఆయన సెట్లో ఎలా ఉన్నారు, ఎంత జోవియల్గా ఉన్నారు, అక్కడ స్టూడియోలో కూడా అలాగే ఉన్నారు. బట్ ఆ అవుట్పుట్ కోసం ఆయన అనుకుంది వచ్చేదాకా ఆయన ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు. ఒకసారి పాడిన తర్వాత ఇది అలా కాదు, ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ ఆయనకి నచ్చినట్టు పాడడం అలా జరుగుతూ ఉండింది. బట్ ఏది సీరియస్ గా కూర్చొని అలా ఏది లేదు, అంతా నార్మల్. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఎలా అంటే ఒక ఫ్యాన్ పేజెస్ అని కానీ వాటిలో కానీ ఆల్ ద బెస్ట్ అని ఇలా వస్తూ ఉంటాయి కదా. సో బేసిక్గా ఏంటంటే ఇదంతా ఎస్టాబ్లిష్డ్ సింగర్స్ కానీ రాని ఒక ఇది కదా. సో మరి మీకు వచ్చేసరికి ఎలా అనిపించింది? నాకు నా సర్కిల్కి నా కెరియర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నేను. నా స్టేజ్కి ఆ ఆపర్చునిటీ అనేది చాలా పెద్దది.
ఎందుకు అంటే అది ఆ మూవీ అలాంటిది, ఆ కంపోజర్ అలాంటి ఆయన. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా హ్యాపీగా ఉంది, మాటల్లో చెప్పలేని ఒక ఆనందం అనమాట, అంతే కదా. ఎస్. అయితే యాక్చువల్గా అమ్మా ఇంతమంది రకరకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నారు, అంటే కొంచెం ఏజ్ అనేది పెద్ద మ్యాటర్ కదా, బట్ రకరకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నారు, ఇంతమంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఫస్ట్ ఎప్పుడైతే వన్స్ ఆడిషన్స్ ఇచ్చి స్టేజ్లోకి ఎంటర్ అయ్యారు అనిపించిందా ఫైనల్ వరకు వస్తామని ఎప్పుడన్నా ఊహించారా? ఊహించడం అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఫస్ట్. అంటే ఎక్కడ వరకు వెళ్ళినా ఇట్ ఇస్ ఫైన్, ఇదంతా ఒక లెర్నింగ్ ప్రాసెస్ అని అనుకుంటున్నాను. సో నేను ఫైనల్స్ వరకు వస్తానా, మధ్యలో వెళ్తానా, స్టార్టింగ్ అవుతుందా, ఏం ఆలోచించలేదు. ఎవ్రీ పర్ఫార్మెన్స్ నేను నా వంతు నుంచి నేను బాగా పర్ఫామ్ చేయాలని కోరుకున్నాను. అండ్ తర్వాత విషయం తర్వాత. అయితే యాక్చువల్లీ బేసిక్గా ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే చదువులు వీటి మీద ఉంటారు, కానీ సంగీతం ఇదంటే పెద్దగా ఎంకరేజ్ చేయరు, పెద్దగా ఇది కూడా చూపించరు, ఇంట్రెస్ట్ చూపించరు కదా. బట్ మరి మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు, ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది? అమ్మ, నాన్న, తాతగారు, మా ఫ్యామిలీ, అమ్మమ్మ అండ్ వాళ్ళు లైక్ వాళ్ళందరూ కూడా వెరీ సపోర్టివ్ వాళ్ళు. సో వాళ్ళ సపోర్ట్ తోటే కనీసం ఇక్కడ వరకు రావడం జరిగింది. సో అంతా కూడా ఒక టీమ్ వర్క్ లాగా, ఫ్యామిలీ టీమ్ వర్క్. ఓకే. అయితే యాక్చువల్గా ఎవరైనా కూడా గెలవాలని అనుకుంటారు, మీ టాప్ 5 ఉన్నారు, ఒకవేళ మీరే విన్నర్ అనుకుందాం కాసేపు, మీరు కాకుండా విన్నర్ అయ్యే అవకాశాలు ఇళ్లలో నలుగురులో ఎవరికి ఉన్నాయంటే మీ ఇద్దరు పక్కన ఉన్నారని మర్చిపోండి, మీకు పర్సనల్గా ఎవరంటే ఈ నలుగురులో ఎవరు డిజర్వ్ ఫర్ ద టైటిల్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ టాప్ 5 వచ్చామంటేనే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ సంథింగ్ ఇన్ అస్. అంటే లైక్ టాప్ 5లో ఇక్కడ దాకా రావడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఈజీ ఫర్ ఎనీ వన్ ఆఫ్ అస్. సో ఇక్కడ దాకా వచ్చామంటేనే వీ హ్యావ్, అంటే లైక్ ఒకరికి లోపల ఒక సెల్ఫ్ ఇదంటూ ఉంటుంది కదా. సో ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఇట్. ఎవరైనా అవ్వచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ మూమెంట్. అంటే ఎక్స్పెక్ట్. బాగా చెప్పారు, జడ్జి లాగా బాగా చెప్పారు. నేను అడిగింది అది కాదు యాక్చువల్గా, ఒకవేళ ఎవరికి వాళ్ళు గెలవాలని ఉంటుంది, అది కాకుండా ఉంటే నలుగురిలో ఎవరికి గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే యాజ్ పర్సనల్ గా మనకు ఒకళ్ళ మీద ఉంటది కదా, వీళ్ళు ఇవన్నీ మాకు తెలుసమ్మా, ఇక తెలియదేం కాదు, దీంట్లో పెద్ద ట్రిక్కీ క్వశ్చన్ ఏం కాదు ఇది. మీకు పర్సనల్ గా ఎవరి వాయిస్ అంటే బాగా నచ్చింది, ఫైనల్ పర్ఫార్మెన్స్ మీరు లైవ్ లో చూసారు కాబట్టి ఎవరిది బెటర్ అని మీకు అనిపించింది? ఒక మెట్టైన పైన ఉంటుంది, అందరికి 90 మార్క్స్ ఉంటాయి, 90.01 వేయాలంటే ఎవరికి వేస్తారు? అలా నేను చెప్పలేమండి, ఎందుకంటే బికాజ్ అందరూ బాగానే పాడారు అందరూ. అంటే లైక్ ఇప్పుడు నాకు ప్రోమోలో చూసినట్టే నాకు కీర్తనకి టైప్ పడ్డది. సో లైక్ అక్కడ మేమే వి కుడెంట్ డిసైడ్. అంటే లైక్ తను ఉంటుంది, తను వెళ్తుందా, నేను ఉంటానా, నేను వెళ్తానా, ఎవరు డిసైడ్ చేసుకోలేకపోయాం. అంత అంత టఫ్ గా ఉండింది. లైక్ అక్కడ నుంచుని వాళ్ళు అనౌన్స్ చేసే మూమెంట్ దాకా. సో నిజంగా అది చాలా టఫ్ అన్నమాట చెప్పడం. యాక్చువల్గా అమ్మాయిలు అంటే ఒక రకమైన ఇది ఉంటుంది, అంటే వాళ్ళకి సెకండ్ కెరీరో లేదంటే వేరే వేరే కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. బట్ అబ్బాయిలు అనేసరికి ఏంటంటే మొత్తం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది, తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా. యాక్చువల్గా సింగింగ్ ఇవన్నీ ప్యాషన్ కింద ఉంటాయి కానీ బట్ కెరీర్ కింద కావు. మరి మీకు సింగింగ్ అనేది ఓన్లీ ప్యాషనా, కెరీరా? సింగింగ్ అనేది నా ప్యాషన్, బట్ అది కెరియరా కాదా అనేది నాకు ఇంకా తెలీదు. సో నేను ఫ్లోలో వెళ్తున్నా అంతే. నాకు అంటే ఖచ్చితంగా నేను ఏది ఏమైనా మ్యూజిక్లోనే ఉంటా అనేం లేదు. అందుకు నేను సిఏ కోర్స్ అవుతున్నా, సిఏ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. సో స్టడీస్ అండ్ మ్యూజిక్ రెండు ప్యారలల్ చూసుకుంటాను. ఇది మ్యూజిక్ కంప్లీట్గా వదిలేసి స్టడీస్లో ఉండడం లేదు, స్టడీస్ కంప్లీట్గా వదిలేసి మ్యూజిక్లోకి రావడం అదేమీ లేదు. మ్యూజిక్లో ఉంటూనే అన్ని మేనేజ్ చేసుకుంటా. సో అది ఒక రేంజ్ వరకు ఉంటుంది కానీ బట్ ఒకవేళ సింగర్ కింద ఒక 10 సాంగ్స్ వచ్చేసినాయి అనుకో, సిఏ చదువుతా నేను బుక్స్ అంటే కుదరదు కదా అప్పుడు. అదే అంటున్నాను నేను. మ్యూజిక్ లో ఆ పీక్ స్టేజ్ వచ్చేటప్పుడు కంప్లీట్ గా మ్యూజిక్ లో ఉంటాం. అది అయిపోయిన తర్వాత కొంచెం ఏదో ఒక ఫేజ్ తగ్గినప్పుడు మళ్ళీ ఇది చూసుకోవడం. సో మొత్తానికి అంటే 2 బోర్డ్స్ ని కూడా సమానంగా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు యాక్చువల్గా. సో అయితే యాక్చువల్గా ఈ సీజన్ మొత్తంలో, ఈ జర్నీ మొత్తంలో కనుక మీకు ద బెస్ట్ అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది, ఎమోషనల్ మూమెంట్ ఏది? బెస్ట్ మూమెంట్ అంటే నాకు కార్తిక్ గారు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినప్పుడు. ఎమోషనల్ మూమెంట్ అంటే బాగా నచ్చిన వాళ్ళు ఎలిమినేట్. ఎవరు బాగా నచ్చిన వాళ్ళు ఎలిమినేట్ ఎవరు? ఇప్పుడు
స్టార్టింగ్ హరిప్రియ అక్క, తర్వాత భరత్ అన్న. వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు బాండింగ్ బాగా ఎక్కువ ఉందేమో వాళ్ళతో కదా. మీకమ్మా? నాకు ద బెస్ట్ మూమెంట్ అంటే గాలా ఎపిసోడ్లో తమన్ సార్ కార్తిక్ సార్ని రిక్వెస్ట్ చేశారు ఇట్లా తిన క్లిప్ ఇళయరాజా సార్కి పంపించమని. అది నాకు చాలా ఫేవరెట్ మూమెంట్. అండ్ ఎమోషనల్ అంటే దీని చెప్పినట్టే ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతుంటే ఒక బాధ ఉంటుంది కదా. నాకు ఎస్పెషల్లీ సేమ్ హరిప్రియ అక్క, కేశవన్న అండ్ భరత్ అన్న వీళ్ళ ముగ్గురు వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాధ. మీకు ద బెస్ట్ మూమెంట్ అంటే కార్తిక్ సార్ అండ్ తమన్ సార్ ఇద్దరు స్టాండింగ్ ఓషన్ ఇచ్చారు ఒక సాంగ్కి, ప్రేమేంత మధురం పాడినప్పుడు. సో అప్పుడు లైక్ సో నేను అంత బాగా పాడగలంటే వాళ్ళకి నచ్చి వాళ్ళు స్టాండింగ్ ఓషన్ ఇచ్చారంటే అంత బాగా పాడగలంటే నాలో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. అది ద బెస్ట్ మూమెంట్ నాకు ఈ సీజన్ మొత్తంలో. ఓకే. ఎమోషనల్ అంటే సేమ్ ఎలిమినేషన్ అప్పుడే, అన్నిటికన్నా ఎక్కువ భరత్ అన్న వెళ్ళినప్పుడు. ఎందుకంటే భరత్ అన్న పర్సనల్గా చాలా క్లోజ్ నాకు, అండ్ సచ్ ఏ డిజర్వింగ్ కంటెస్టెంట్ తను ఫైనల్స్లో ఉండడానికి. సో ఫైనల్స్లో ఉంటాడు అనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవడం ఏంటి అని చాలా బాధ వేసింది. ఈ సీజన్ మొత్తంలో చూసుకుంటే కనుక ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో చాలా మంది ఉంటారన్న వాళ్ళు ఫస్ట్ నుంచి గోల్డెన్ మైక్ ఇచ్చిన వాళ్ళే వెళ్ళిపోయారు ఫస్ట్. ఎందుకనేది నాకు అర్థం కాలేదు. సో మొత్తానికి అయితే టాప్ 5కి వచ్చారు కాబట్టి. సో ఒక్కసారి మీ ముగ్గురు కలిసి ఏదన్నా ఒక మంచి అద్భుతమైన సాంగ్ పడితే చూద్దామని వినాలనిపిస్తుంది. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించే ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. ఫినాలేలో మీ పర్ఫార్మెన్స్ కదా ఇది. దానికి ఏంటి కార్తీక్ సార్ ఎక్స్ప్రెషన్స్ మాకేం అర్థం కాలేదు. సర్ప్రైజ్ అయ్యారు ఒకసారి ఇలాంటి సాంగ్ తీసుకున్నారని, లేకపోతే ఏంటి? ఐ థింక్ ఆయన అంతకు ముందు వరకు అంటే ఫాస్ట్ బీట్స్ పాడేవాళ్ళు అనుకుంటా కదా అంతకు ముందు వరకు ఎక్కువ. అంటే లైక్ నేను మెలోడీస్ పాడాను, ఫాస్ట్ బీట్స్ పాడాను. బట్ ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే మాత్రం ఫైనల్ లో ఇలాంటి సాంగ్ ఇంత పర్ఫార్మెన్స్ అన్నట్టు చూస్తే యాక్చువల్గా. సో అయితే ఆన్ స్క్రీన్ లో మీరు ఎంత టాలెంటెడ్ అనేది తెలిసింది, అందుకే టాప్ 5 వరకు వచ్చారు, ఇంతమందిని గెలిచి ఇన్ని వారాల పాటు పాడుతూ. సో ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉండేది మీ బాండింగ్? ఇప్పుడు ఇంత ముందు చెప్పారు భరత్ వెళ్ళిపోతున్నప్పుడు బాధపడ్డాన్ని, హరిప్రియ వెళ్ళిపోతా. సో ఎలా ఉండేది ఆఫ్ స్క్రీన్ లో? ఎలా ఉండేది అంటే ఒకళ్ళొకళ్ళు జస్ట్ మెంటర్షిప్ల కింద ఉండేదా, లేదంటే ఏడిపించుకునేవాళ్ళ, లేకపోతే ఎలా ఉండేది? ఇక్కడ చూస్తుంటే మీ ఇద్దరు ఆయన్ని చిన్నగా టీజ్ చేస్తున్నారు యాక్చువల్గా. తెలియకుండా బాండ్ ఏర్పడింది అందరితోటి. ఈ 3 months 4 months కూడా అనిరుద్ధ్ అన్న కానీ, భరత్ అన్న కానీ, అన్న వీళ్ళందరూ హరిప్రియ ఒక్కొక్కరితో ఒక్కొక్క బాండ్. అది చెప్పలేము. ఏమమ్మా మీరేదో చెప్పు అంటారు నజీరుద్దీన్ని. ఏం చెప్పాలనుకున్నావు నజీరుద్దీన్? అంటే ఏడిపించారా చెల్లెళ్ళు ఎవరన్నా? చెల్లెళ్ళో లేదంటే కంటెస్టెంట్స్ ఏడిపించడం ఉంటుందా? ఇప్పుడు 3 months కంటిన్యూస్ గా అందరం ఒకటే చోట ఉంటున్నాం. పొద్దున్న లేచిన కాడి నుంచి నైట్ వరకు అందరం మొక్కలు మేమే కలుసుకుంటాం, అందరం మేమే కలిసి తింటాం. లైక్ అంతా అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా క్లోజ్నెస్ అనేది పెరిగిద్ది. సో చాలా ఫ్రెండ్లీగా ఉండిద్ది, అంతా జాలీగా కలిసి తినడం, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం అలా. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత బెస్ట్ సింగర్స్ అనేది మేము చూసాము, బట్ వీళ్ళలో బెస్ట్ అంటే ఎక్కువగా అల్లరి చేసేది ఎవరంటే ఎవరు చెప్తారు? అల్లరి అంటే అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ గురించి చెప్తారు కాబట్టి, నెక్స్ట్ బెస్ట్ గురించి చెప్తారు కాబట్టి. స్కందగాడు కొంచెం. స్కందనా? అమ్మాయిలు ఎవరు అందరూ బుద్ధిమంతులే, అసలు ఎవరు అసలు అల్లరి చేసేవాళ్ళు ఎవరు లేరా? అల్లరి అంటే ఈజింగ్ ఇక్కడే కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా. వీళ్ళిద్దరేనా? వీళ్ళు అఫ్ కోర్స్ వీళ్ళు ఫస్ట్ ఉంటారు అమ్మాయిలు. వీళ్ళిద్దరు ఫస్ట్ ఉంటారు. చూడండి అమ్మా, మీ మీద కంప్లైంట్లు ఇచ్చారు, మరి మీరేమీ రిటార్డ్ ఎవరా? ఇచ్చారు కదా. ఆయన అల్లరి చేస్తాడు బాగా అందరికన్నా. అంటే ఎలాంటి అల్లరి చేస్తుంటాడు? నజీరుద్దీన్ లో పాటల యాంగిల్ మేము చూసాం, అల్లరి యాంగిల్ ఎలా ఉంటది? సంబంధం లేకుండా జోకులు సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది, ఆ సిచ్యువేషన్ కి తగిన లైక్
జోక్ వేయడు, దానికి నవ్వు వస్తుంది. జోక్ నవ్వు రాదు, తన ఆ టైమింగ్ ఆ టైమింగ్ కి నవ్వు వస్తుంది. ఏంటి ఇంత టైమింగ్? అవునా, నజీరుద్దీన్ ఈ యాంగిల్ కూడా ఉందా మనలో అయితే? తెలీదండి. తెలీదండి. ఏది బెస్ట్ జోక్ ఏది నువ్వు విన్నా? అలా అలా ఏం లేదు, ర్యాండమ్ గా అది ఫ్లోలో వస్తుంది అంతే. కొన్ని నుంచోబెట్టి ఇప్పుడు జోకులు ఏమంటే అలా రాదు. అయితే ఇప్పుడు ఎలిమినేషన్ అనేది ఏంటంటే అందరూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, ప్రతి వీక్ నెక్స్ట్ ప్రోగ్రెస్ అవ్వాలని కోరుకుంటారు. మనకు తెలియదు ఎప్పుడు ఎలిమినేట్ అవుతాం ఏంటనేది. సో ఎప్పుడన్నా అనిపించిందా ఎలిమినేషన్కి వెళ్తానేమో అని భయపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఫ్రాంక్ గా చెప్పాలంటే ఏ ఎపిసోడ్లోనూ ఎలిమినేషన్లోకి వెళ్తానేమో అని భయం రాలేదు. ఎందుకు అంటే అది పాడాక జడ్జెస్ కమెంట్స్ని బట్టి బొమ్మ బ్లాక్ బస్టర్ వస్తే వెళ్ళంలే అని ఒక ధీమా ఉండిద్ది. సో అలా బొమ్మ బ్లాక్ బస్టర్లు ఎక్కువ రాబట్టి ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఫీలింగ్ ఎక్కువ మేబీ. మరి మీకు ఎప్పుడన్నా అనిపించిందమ్మా, ఎప్పుడన్నా ఈ కొంచెం మనం ఉన్న పర్ఫార్మెన్స్ అనుకున్న దానికన్నా తక్కువ పడేమేమో వెళ్ళిపోతాం అనిపించింది ఎప్పుడన్నా? అంటే అంటే ఆనెస్ట్ గా అనిపించింది. లైక్ ఇప్పుడు వాళ్ళు నేను చెప్పినట్టు ఇచ్చిన కమెంట్స్ బట్టి కానీ, ఆర్ పక్కన వాళ్ళ పర్ఫార్మెన్స్, ఆర్ మన పర్ఫార్మెన్స్ మనమే ఒకసారి రికాల్ చేసుకుంటే అవును అని. బట్ మరి సేవ్ అయినప్పుడు ఎలా ఉండేది? అది ఇంకో వేరే ఫీలింగ్ అసలు. అది లైక్ లేదు అంటే మనం ఇంకా వెళ్ళిపోతాము ఇంకా, అంటే లైక్ నెక్స్ట్ టైం ఇంకా కసిగా నెక్స్ట్ టైం ఇలా అవ్వకూడదు అన్నట్టు అనుకోవడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే పద్ధతిగా అన్ని అలా నాన్నగారు చెప్పారండి అన్నట్టు చెప్తున్నారు మీరు. ఆవిడేమో కొంచెం ఓపెన్ గా చెప్తున్నారు, ఆయన ఏమో పూర్తిగా ఎక్స్ప్రెసివ్ అన్నాడు మీ ముగ్గురులో. అయితే యాక్చువల్గా అంటే ఇప్పుడు వరకు ద బెస్ట్ మూమెంట్స్ గురించి వీటి గురించి చెప్పారు కదా, బట్ ఇదంతా ఈ జర్నీ అంతా జరుగుతుండగా మీకు తెలియకుండా బయట జరిగేది ఏంటంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పి, ఓట్స్ వేయడం అని చెప్పి ఇలా ఉంటది కదా. సో మరి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి ఎలా ఉండేది? అంటే ఒక ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్లో నాని గారు వచ్చారు, ఒక విజయ్ దేవరకొండ, ఒక రష్మిక మందన్, ఇంతమంది వచ్చి వీళ్ళందరి ముందు మీరు పర్ఫామ్ చేయడం, వాళ్ళ నుంచి కామెంట్స్ రావడం, తమన్ అండ్ కార్తిక్ లాంటి లెజెండ్స్ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ తీసుకోవడం, ఇవన్నీ అయిన తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ లేకపోతే మీ బంధువుల దగ్గర ఎలా ఉండేది? మీ వాళ్ళది ఎలా ఉంది? మీతో మాట్లాడే తీరు కానీ అది ఎలా మారింది? సో ఫ్రెండ్స్ వాళ్ళందరూ, మా స్కూల్లో వాళ్ళందరూ అయితే లైక్ ఎవ్రీ వీక్ కొత్త గెస్ట్ వస్తున్నారు. నేను ఆయనకి చాలా పెద్ద ఫన్ చూసాను ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్నట్టు వాళ్ళు చాలా ఎక్సైటెడ్ గా. అండ్ మా స్కూల్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా రిలేటివ్స్ నాకు తెలియదు. సో అదంతా చాలా సపోర్టివ్ అందరూ, ప్లస్ మా రిలేటివ్స్ అందరూ కూడా ఓట్ చేయడం. అండ్ నాకు ఫ్యాన్స్ ఉన్నట్టు, అంటే వాళ్ళు ఫ్యాన్స్ నాకు పంపించడం కానీ, మేము ఇలా ఓట్ చేసాం, మీకు ఇంత మందితో చేయిస్తున్నాము, వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ అది అని చెప్పేసి చాలా ప్యూర్ గా అనిపిస్తుంది. అండ్ అవన్నీ కూడా చాలా మంచి మెమరీస్, లైఫ్ టైం మెమరీస్. మీ పరంగా చూసుకుంటే అమ్మా, వాట్ ఈస్ బిఫోర్ తెలుగు ఇండియన్ ఐడల్ అండ్ ఆఫ్టర్? బిఫోర్ తెలుగు ఇండియన్ ఐడల్ నేను ఐ థింక్ ఇక్కడికి వచ్చాక ఒక రికగ్నిషన్ అంటూ వచ్చింది మా వాయిస్ కి కానీ ఆర్ మాకు కానీ. సో మనుషులు మమ్మల్ని గుర్తుపడుతున్నారు, మేము పాడిన పాటలకు కానీ ఆర్ మేము చెప్పిన మాటలకు కానీ. సో ఐ థింక్ అలా మాకు ఈ తెలుగు ఇండియన్ ఐడల్ అనేది మాకు ఒక రికగ్నిషన్, అంటే ఒక రికగ్నిషన్ అంటూ ఇచ్చింది. అండ్ ఆబ్వియస్లీ ఆడియన్స్ అందరూ ఓట్ చేసి చాలా సపోర్ట్ చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ నాన్న, గురువు గారు, అండ్ మా సిబ్లింగ్స్ కానీ ఆర్ మై కాలేజ్ ఫ్రెండ్స్, బయట ఆడియన్స్ కానీ గుర్తుపట్టి మీరు శ్రీకీర్తి కదా, మీరు తెలుగు ఇండియన్ ఐడల్లో ఉన్నారు కదా అంటే ఒక చిన్న అంటే లైక్ ఓకే నాకంటూ నేను ఒక స్థానం అంటూ పెట్టుకున్నాను అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్. నజీరుద్దీన్కి ఏమైంది? అంటే ఫ్యాన్ క్లబ్లు ఏర్పడినాయా, ఏం జరిగింది? ఫ్యాన్ క్లబ్ అవన్నీ అంటే తెలియదు కానీ, బట్ ఎవ్రీ వీక్ రెస్పాన్స్ అంటే రిలేటివ్స్ నుంచి, తెలిసిన వాళ్ళ నుంచి, ఫ్రెండ్స్ నుంచి మెసేజ్లు, అరే నాని వచ్చాడు, అరే రష్మిక వచ్చింది, వాళ్ళ ముందు పాడావా, రష్మిక బాగుందారా అంటే ఇలా, అంటే జెన్యున్ నిజంగా లైవ్ లో బాగుందా, టీవీలో బాగుందా, అలా వీళ్ళు అడుగుతారు కదా, అలా లైక్ అంటే చాలా మంచి, నేను బాగా ఎక్కువ రెస్పాన్స్ అనిపించింది, ఊహించినంత ఎక్కువ. నేను షోకి వచ్చేటప్పుడు లైక్ నా గోల్ ఏంటంటే లైక్ సినిమాలో పాడేయాలని కాదు, బట్
తెలియాలి నేను ఒకడు ఉన్నాను, నా వాయిస్ ఇది, నేను ఇలా పాడగలను అని చెప్పి తెలియాలి ఉమ్, మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, కామన్ పీపుల్ అందరికి. ఉమ్. సో నేను ఏ గోల్తో వచ్చానో ఆ గోల్ ఆ గోల్ అయితే ఫుల్ఫిల్ అయింది. అయితే మొత్తం ఇంతమంది సెలబ్రిటీస్ ముందు పాడారు కదా మీరు, నాని అని లేదంటే రష్మిక, విజయ్ దేవరకొండ, ఇంతమంది వచ్చారు. వీళ్ళందరి ముందు మీ పెర్ఫామ్ చేసినప్పుడు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ చెప్పినట్టే వాళ్ళకి చాలా మంది, మీరు కూడా చాలా ఫ్యాన్స్ అయి ఉండొచ్చు చాలా మందికి పర్సనల్గా కూడా. అలాంటి వాళ్ళు మీ ముందుకు వచ్చి మీ పాట విని మీకు ఇచ్చిన కామెంట్స్లో మీకు బాగా గుర్తుండిపోయిన కామెంట్, ఏ సెలబ్రిటీ కామెంట్, ఏ కామెంట్ బాగా గుర్తుండిపోయింది మీకు? నాని అన్న నేను పాడిన తర్వాత నువ్వు రావడం, నీ బాడీ లాంగ్వేజ్ అంతా చూసిన తర్వాత నువ్వు కొంచెం ఒక మాస్ సాంగ్ లాంటిది తీసుకుంటావు, పాడతావు అనుకుని ఎక్స్పెక్ట్ చేశా. బట్ డైరెక్ట్ సీతమున్నరద పాడావు. అలా అనిపించింది అంటే నువ్వు నజరుద్దీన్ కాదు, నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి అని అనిపించింది. అది కొంచెం గుర్తుండిపోయిన మూమెంట్. మీకమ్మా? నేను చమ్కా చమ్కా పర్ఫామ్ చేశాక విజయ్ యస్తాస్ గారు అంటే నా బాడీ లాంగ్వేజ్ కానీ ఆర్ నా కాన్ఫిడెన్స్ ఆ పాటకు తగిన ఇది ఇచ్చినప్పుడు చాలా బాగా పాడావు అని మెచ్చుకున్నప్పుడు చాలా హ్యాపీ. అదే హ్యాపీగా అనిపించింది. ఒక సింగర్ కాబట్టి ఇంకో సింగర్ నుంచి వచ్చిన అదే కాంప్లిమెంట్స్. విజయ్ యస్తాస్ గారి కొడుకు. సో మీకు? నాకు శివమణి గారి దగ్గర నుంచి ఇంత నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మా. గాడ్ బ్లెస్ యూ అని అలా చెప్తారు. అండ్ ఆల్సో రష్మిక గారు నేను పాడాక స్టేజ్ పైకి వచ్చి నాతో పాటు అంటే ఆవిడ డాన్స్ చేశారు. సో షీస్ లైక్ నాతో వచ్చి చాలా బాగా పాడుతుంది. అంటే చాలా మంది హీరోయిన్స్ మైక్ లో చెప్పి చేస్తారు, బట్ ఆవిడ నా దగ్గరకు వచ్చాక నువ్వు చాలా బాగా పాడుతున్నావా, అండ్ ఈ ఏజ్ లో పాడడం అసలు రియలీ అమేజింగ్. అండ్ అందరినీ అడిగానని చెప్పు, మీ తమ్ముడిని అడిగానని చెప్పు. మొత్తం మీ తమ్ముడు బాగా ఫేమస్ అయ్యాడు ఈ సీజన్ లో మీకన్నా. చాలా స్వీట్ అనిపించింది. సో అలాగా ఒక్కొక్కరు బెస్ట్. ఎస్. అదే అంటే ఈ షో గొప్పతనం కూడా అదే. ఎందుకంటే సీజన్ 3 వరకు నడిచిందంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక సింగింగ్ షో అనేది తెలుగు ఇండియన్ ఐడల్ అని పెట్టి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ కింద మార్చి దాన్ని 3వ సీజన్ వరకు వెళ్ళి ఇంత గ్రాండ్గా వెళ్ళిందంటేనే అర్థం అవుతుంది దాంట్లో ఉన్న పొటెన్షియల్ అదే, దానికి ఉన్న రీచ్ కూడా అదే అనమాట. సో ఖచ్చితంగా అంటే ఇంతకుముందు మీ వాయిస్ కంటూ మీకు కొంతమంది సర్కిల్కి తెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు నజీరుద్దీన్ చెప్పినట్టు ఇండస్ట్రీ పీపుల్కి తెలుసు, కామన్ పీపుల్కి తెలుసు, బయట అందరికీ కూడా మీకంటూ పలానా సింగర్ అనేది మీ పేరు ముందు యాడ్ చేసిన మాత్రం ఆ క్రెడిట్ మాత్రం వీళ్ళకి ఇవ్వచ్చు. సో ఫైనల్గా టాప్ 5కి వచ్చారు కాబట్టి ఒక అందమైన సాంగ్ పడితే దాంతో ఎండ్ చేద్దాం ఇంటర్వ్యూ. చిట్టి నవ్వంటే లక్ష్మీ పటాసే, ఫట్ మని పేలిందా నా గుండె ఖలాసే, అట్టను గిరా గిరా మెలికలు తిరిగే ఆవుసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే, లైన్ లోకి వచ్చేసావే, చిమ్మ చీకటి ఉన్న జిందగీలో నా ఫ్లడ్ లైట్ వేసావే, హత్తరి నచ్చేసావే, మస్తుగా నచ్చేసావే, బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలో నా రంగులు పూసావే, చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చిల్బుల్ చిట్టి, నా 2 బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే, చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టి నా రెడ్ బుల్ చిట్టి, నా ఫేస్బుక్ లో 1,00,000 లైకులు కొట్టావే. చిట్టి బాగా ఇంప్రెస్ చేసినట్టుంది. చిట్టి అంటున్నాడు మధ్యలో నజీరుద్దీన్ మొత్తానికి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఇంత ముందు చెప్పినట్టే ఇప్పటి నుంచి అంటే బిఫోర్ మీరందరూ కూడా ఏంటంటే మీరే సింగర్స్, బట్ ఇప్పుడు ఏంటంటే జనాలందరికీ కూడా మీరు సింగర్స్. మీ పేరు ముందు సింగర్ అనే పేరు యాడ్ అయింది కాబట్టి మిమ్మల్ని ముందు చాలా సినిమాల్లో చూడాలని చెప్పి మీ కెరీర్ ఇలాగ నుంచి రాకెట్ లాంచ్ లాగా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.